అందరికీ నమస్కారం అండి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వెంకటాయపాలెం, గుంటూరు జిల్లా. కొత్తగా టీటీడీ వాళ్ళు ఈ దేవాలయాన్ని నిర్మించారట. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందనుకుంటాను. చుట్టూ మండపాలై నిర్మించారు, కానీ లోపల ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. చుట్టూతా చాలా విశాలమైన ప్రాంగణంలో చాలా బాగుంది. తాళాయపాలెం వెళ్ళే రూట్లో కిష్టాయపాలెం ఉంది, దాని తర్వాత వెంకటాయపాలెం అట. లోపలికి వెళ్ళాలి. లోపల కట్టారు, చాలా బాగుంది. అంతా రాయితోనే కట్టడం న్యాచురల్గా ఉంటుందన్నట్టు బాగా ఉంది. రాతి కట్టడం లాగానే కనిపిస్తుంది. అకిట్లో గుమ్మానికి అటు ఇటు రెండు విగ్రహాలు ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళలా కట్టిపెట్టారు. చాలా రమణీయమైనటువంటి ప్రకృతి. లోపలికి అడుగు పెడుతున్నాం. చూడండి, పొలాల మధ్యలో ఎంత ప్రశాంతంగా ఉందో దేవాలయం. ఇటువైపు విఘ్నేశ్వరుడు, అటువైపు విశ్వక్సేనుడు అని నేను అనుకుంటున్నాను, పేర్లు కనపడలేదు. లోపలికి వెళితే ప్రాంగణం కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో. చాలామంది భక్తులు వచ్చి దర్శించుకొని వెళుతూ ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ తిరుపతి నుంచి కూడా లడ్లు ప్రసాదం వస్తాయట. పొద్దున్న 10 లోపు ఏమో అంటున్నారు. అంటే ఒక శనివారం నాడు అట్లా కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో, ప్రత్యేకమైన రోజుల్లో అక్కడి నుంచి ప్రసాదం కూడా వస్తుందంట. ఆ సమయానికి వెళ్ళిన భక్తులకి తిరుపతి లడ్లు ఇక్కడ అందించబడతాయి అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు మామూలుగా భగవంతుడికి సమర్పించినటువంటి ప్రసాదాలు ఇక్కడ దద్దోజనం, పులిహార, పొంగలి అలాంటి ప్రసాదాలు పంచిపెడతారు. చుట్టూతా మండపాలు కట్టారండి, కానీ ఇంకా వాటి లోపల ఏమీ నాకు ప్రత్యేకంగా విగ్రహాలు కానీ ఏమీ కనపడలేదు. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందని అనుకుంటాను. కాకపోతే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి మటుకు చాలా అద్భుతంగా, ఎంతో అందంగా తేజస్సుతో విరాజిల్లుతున్నారు. మనల్ని లోపల వీడియోలు తీయలేదు, చుట్టూ ప్రాంగణం వరకే తీశాను. తప్పకుండా ఒకసారి అటు వెళ్ళినప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించండి. ఈ అమరావతి రాజధాని వైపు తాళాయపాలెం అటువైపు వస్తుందన్నమాట. కిష్టాయపాలెం, వెంకటాయపాలెం. చాలా బాగుంది కట్టడం. ఒక మన సనాతన సాంప్రదాయం ప్రకారం కట్టినట్లు ఉందన్నమాట. టీటీడీ వాళ్ళు కట్టారంటే ఇంక అంతే కదండి. మరి చక్కగా ఉంది అంత గోపురాలు కానీ, శిల్ప సౌందర్యం కానీ. చూడండి, అంటే మేము మధ్యాహ్నం పూట వెళ్ళాం కాబట్టి కొంచెం జనం తక్కువగానే ఉన్నారు. చుట్టూ ప్రాంగణం ఒకసారి తీద్దామని తీసాను. లోపల ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట. అక్కడ చక్కటి మంచినీళ్ళు వస్తుంది. ప్రసాదాలు పెట్టే కౌంటర్ దగ్గరే ఆ ప్రసాదం తీసుకొని నీళ్ళు తాగొచ్చు. పైగా చాలా ప్రశాంతంగా, శుభ్రంగా ఉందండి ప్రస్తుతం. చూడండి, ఇక్కడ బలిపీఠం కానీ, ఎదురుగా ధ్వజస్తంభం కానీ చాలా అందంగా అలంకరించబడింది. ధ్వజస్తంభం చూడండి, బంగారం అన్నంత మెరిసిపోతూ ఉంది. ఇదండి, మళ్ళీ బయటకు వచ్చేసాము. ఒకసారి మళ్ళీ చూపిద్దామని తీశాను. బయట ఉన్నటువంటి 2 చిన్న చిన్న గుళ్ళల్లో అటొక విగ్రహం, ఇటొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారన్నమాట. తప్పకుండా ఒకసారి అటువైపు వెళ్ళినప్పుడు దర్శించండి. ఇంకా కొత్త కన్స్ట్రక్షన్స్ జరగచ్చు. ఈ మధ్య కాలంలోనే కట్టబడింది కాబట్టి ఇంకా రూపుదిద్దుకుంటూ ఉన్నాయన్నమాట. తప్పకుండా వెంకటేశ్వర స్వామిని మటుకు దివ్య దర్శన భాగ్యం తిరుపతి వెళ్ళిన అనుభూతే కలుగుతుందండి. ఒకసారి తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.